మీకు అనిపించిందా కళ్యాణ్‌ని కావాలనే తనుజ రెచ్చగొడుతుందని చెప్పేసి? సో, నాకు గూడా అనిపించింది. కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు గూడా ఇదే ఫీలింగ్ ఉండుంటే. అయితే నాకైతే కొన్ని సినారియోస్ వాళ్ళు మాట్లాడుకున్న కన్వర్జేషన్ బట్టి నిన్న కావాలనే తనుజ కళ్యాణ్‌ని రెచ్చగొడుతుందని అయితే అనిపించిందనమాట. సో, ఫస్ట్ సినారియో వచ్చేసి ఏదైతే సుమన్ శెట్టి అన్న బయట కూర్చొని పిల్లో మీద మ్యాజిక్ పిల్లో మీద వాళ్ళ వైఫ్ పేరు రాశారు లాస్య అని చెప్పేసి. సో, తనుజ చెప్పింది నీకు కూడా నచ్చిన పేరు రాయని చెప్పేసి ఆబ్వియస్లీ తనుజకు తెలుసు తన పేరే రాస్తాడని చెప్పేసి టీఎన్ రాశాడు కళ్యాణ్. సో, రాసినప్పుడు అట్లీస్ట్ అడిగినప్పుడు చూడాలి కదా, సరే అడిగాను రాశాడా లేదా అని చెప్పేసి అట్లీస్ట్ చూడాలి కదా. సో, చూపిస్తున్నా కూడా చూడకుండా పక్కకు తిప్పేసింది. సో, అదొకటి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ, వాళ్ళ మమ్మీకి అసలు ఎందుకు శారీ ఇచ్చిందో కూడా అర్థం కాలేదు. సో, కళ్యాణ్ ఎందుకు శారీ ఇచ్చావు అంటే నాకు ఇవ్వాలనిపించింది అందుకే ఇచ్చాను, నథింగ్ పర్సనల్, నీ దారి వేరు నా దారి వేరు అన్నట్టు ఏదో ఒకలాగా రెచ్చగొడుతున్నట్టు మాట్లాడేసిందని అయితే అనిపించింది అనమాట నాకు. సో, అంటే హోప్స్ పెట్టుకోకు అన్నట్టుగా. సో, నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇలానే కంటిన్యూ అయితే 4 వీక్స్ కళ్యాణ్ పిచ్చోడైపోతాడు అండ్ టైటిల్కి కూడా దూరం అవుతాడని అయితే అనిపించింది అనమాట నాకు. సో, ఇలానే తన గేమ్ డెఫినెట్గా పాడైపోయింది ఇదే కంటిన్యూ అయితే. అయితే నిన్న భరణి వాళ్ళ డాటర్ వచ్చి చాలా బాగా పాయింట్స్ చెప్పారు అండ్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు కూడా భరణి అన్నకి. సో, మంచిగా ఆడండి, ఈసారి కెప్టెన్ అవ్వాలి. అండ్ దివ్య కూడా అటు వార్నింగ్ ఇచ్చినట్టు అటు వార్నింగ్ ఇవ్వనట్టు ఇండైరెక్ట్గా అయితే వార్నింగ్ ఇచ్చినట్టు అయితే అనిపించింది నాకు. కొంచెం అంత బాగానే చూసుకుంటున్నారు కానీ డాడీని మీరు డిమాండింగ్గా మాట్లాడొద్దు, కమాండింగ్గా మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్పింది. అండ్ అంతగా కూడా రిసీవ్ చేసుకోలేదు దివ్యాని. సో, నాకైతే అనిపించింది నిజంగానే జనాలు ఫీల్ అవుతున్నదే ఆ అమ్మాయి చెప్పిందని అయితే అనిపించింది అనమాట. సో, రీతు వాళ్ళ మమ్మీ కూడా ఇండైరెక్ట్గా రావడంతోనే నీకుంది అన్నట్టుగా చెప్పింది. అండ్ వాళ్ళ మమ్మీ కూడా మంచిగా పాయింట్స్ చెప్పారు అండ్ మంచిగా ఎంకరేజింగ్ అనే చెప్పారనమాట. సో, మంచిగా ఆడు, నీ గేమ్ పాడవకుండా చూసుకో అని చెప్పేసి. సో, నాకైతే నిన్న వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వచ్చారో చాలా బాగా ఎంకరేజ్ చేశారు అండ్ చాలా బాగా పాయింట్స్ చెప్పారు. ఎవరు డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఎవరెవరికి ఏమేమి పాయింట్స్ చెప్పాలో ఆ పాయింట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో, ఫైనల్లీ అయితే ఇమ్ము వాళ్ళ మమ్మీ ఈ రోజు వచ్చేస్తారనమాట. సో, ఇమాన్యుయల్ నా మమ్మీ నేనైతే చాలా వెయిట్ చేశాను ఈగర్గా, ఎందుకంటే వాళ్ళ మమ్మీ షోస్లో కూడా చాలా ఎంటర్టైన్ చేస్తారు. సో, హౌస్లోకి వస్తే ఎలా ఎంటర్టైన్ చేస్తారు అందరు అని అయితే అనిపించింది. సో, ఈరోజు వాళ్ళ మమ్మీ రచ్చ చేయబోతున్నారు హౌస్ అందరూ. సో, మీలో ఎంతమంది ఇమ్ము అన్న వాళ్ళ మమ్మీ కోసం వెయిట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీక్ కెప్టెన్ ఎవరు అవ్వాలి అని అనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి.